అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైఫ్ అన్నా లెజినోవా గారు రీసెంట్గా తిరుపతికి వెళ్ళి తలనీలాలు సమర్పించారు. దీనిపైన పెద్ద చర్చ అలాగే చాలా వివాదాలే నడిచాయి. దీని గురించి మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన ఆంధ్రప్రభ స్టూడియోకి విచ్చేశారు తెలంగాణ బ్రాహ్మణ సేవా అధ్యక్షులు మురళీకృష్ణ గారు. నమస్తే సార్. నమస్కారం సార్. మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వైఫ్ సో రీసెంట్గానే తిరుపతికి వెళ్ళి తలనీలాలు సమర్పించారు. అవును. సో ఈ విషయం పైన చాలా విమర్శలు అయితే జరుగుతున్నాయి. ఒక క్రిస్టియన్ అయి ఉండి ఇలాగా తిరుపతి వెళ్ళి తలనీలాలు సమర్పించడం గురించి చాలా వివాదం అయితే నడుస్తుంది. దీని గురించి మీరు ఏమంటారు అసలు? ఇది నిజంగా కూడా ఒక తల్లి యొక్క ప్రేమని కూడా సూచిస్తుంది. ఇది ఒక తల్లికి తన యొక్క బిడ్డ మీద ఎంతటి ప్రేమ ఉంటుంది అనేటువంటిది కూడా ఈ యొక్క లెజినోవా గారు తన తలనీలాలు ఇవ్వటం ద్వారా తెలియజేశారు. ఇక్కడ ఈ వివరంలోకి వెళ్తే ఈ లెజినోవా అనేటువంటి ఆమె రష్యాకు చెందినటువంటి మనిషి. రష్యాకు చెందినటువంటి ఈ లెజినోవా అనేటువంటి ఆమె తన చిన్నతనం నుంచి కూడా ఎంతో క్రమశిక్షణతో పెరిగినటువంటి వ్యక్తి. ఈ యొక్క రష్యాలో అది సోవియట్ యూనియన్లో భాగంగా ఉండేది ఇదివరకు. తర్వాత రష్యా అనే సపరేట్ దేశంగా ఉంది ఇప్పుడు. అక్కడ ఉండేటువంటి వాళ్ళు కమ్యూనిజం ఎక్కువ ఉంటుంది. అక్కడ ఆ సిద్ధాంతాలు కమ్యూనిజం సిద్ధాంతాలు ఎక్కువ ఉంటాయి, సోషలిస్ట్ సిద్ధాంతాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే కొన్ని రకాలైనటువంటి విలువలు, కొన్ని స్టాండర్డ్స్ అక్కడ పాటిస్తారు. అందువల్ల కూడా ఈ లెజినోవా అనేటువంటి ఆమె తన చిన్నతనం నుంచి కూడా ఎంతో జీవన ప్రమాణాలు, నైతిక విలువలు ఇవన్నీ కూడా పాటిస్తూ అత్యంత డిసిప్లైన్గా ఉండేటువంటి ఒక వ్యక్తి ఆమె లెజినోవా అనేటువంటి. ఇక మన పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తే ఆయన మెగాస్టార్ చిరంజీవి గారి ముద్దుల తమ్ముడు. ఆయన చిన్నప్పటి నుంచి కూడా గారాబంగా పెరిగాడు. చిన్నప్పటి నుంచి కూడా ఆయన హవా నడిచింది వాళ్ళ ఇంట్లో. పవన్ కళ్యాణ్ ఏది చెప్తే అదే ఇంట్లో అలా పెరిగాడు ఆయన. సందర్భాల్లో ఆయనకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వివాహం చేశారు. కానీ దురదృష్టవశాత్తు కూడా ఆమెతో అతనికి కొనసాగలేదు. వాళ్ళిద్దరు కూడా విడాకులు తీసుకోవాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు. మొదటి భార్య. కానీ మొదటి భార్య కూడా వివాహం ఇవ్వకుండా అతన్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు కూడా గురి చేసింది. సో ఈ సందర్భాల్లో ఏంటంటే ఆయనకు రేణుదేశాయ్ పరిచయం అయింది. రేణుదేశాయ్ అనేటువంటి ఆమె ఒక సినిమాలో హీరోయిన్గా చేయటం వల్ల వాళ్ళిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడి అది ప్రేమగా దారితీసి ఇక రేణుదేశాయ్ గారు వాళ్ళ ఇంట్లోనే ఉండటం జరిగింది. ఈ విషయం చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీ అందరికీ కూడా తెలుసు. కానీ అప్పటికి వాళ్ళిద్దరికి పెళ్లి కాల. ఇతను ఏంటంటే మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదు కాబట్టి మొదట్లో అది చట్టపరమైనటువంటి మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ద్వితీయ వివాహం చేసుకుంటే మరి మొదటి భార్యకు చెప్పకుండా వివాహం చేసుకుంటే చట్టం ప్రకారం మళ్ళీ కొన్ని చట్టపరమైన సమస్యలు వస్తాయి. ఇవన్నీ ఉండటం వల్ల అతను రేణుదేశాయ్తో సహజీవనం చేయడం ప్రారంభించాడు. క్రమంగా కూడా వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఇలా కొనసాగుతూ వస్తే మెగాస్టార్ చిరంజీవి గారు తను బ్రహ్మాండంగా సినిమాలో యాక్ట్ చేస్తారు. ఆయన గురించి అందరికీ తెలుసు, మనం కొత్తగా చెప్పేది ఏం లేదు. మెగాస్టార్ చిరంజీవి అంటే ఆయన సూపర్ హీరో. ఆయన ఈ యొక్క సినిమా ఫీల్డ్ తర్వాత ప్రజలకు సేవ చేయాలి అనే ఉద్దేశంతో పార్టీ పెట్టారు, ప్రజారాజ్య పార్టీ అని పెట్టారు. తాను ముఖ్యమంత్రి అవ్వాలనే కలలు కన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు. ఆ సందర్భంలో అతను అనేక ప్రచారాలు చేయడం జరిగింది. అనేక విమర్శలు చంద్రబాబు నాయుడు కూడా విమర్శించారు. అప్పుడున్నటువంటి పోటీలో ఉండే వాళ్ళు సహజంగా విమర్శిస్తారు కదా రాజకీయ పార్టీలు. చిరంజీవి గారు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శించడం ఈ విధంగా చేయడం జరిగింది. దానికి ప్రతిగా కొన్ని పార్టీలు, కొన్ని మహిళా సంఘాలు కూడా చిరంజీవి గారిని విమర్శించినాయి. ఏమని విమర్శించినాయి అంటే, నువ్వు ఉన్నావు, నీ తమ్ముడు ఉన్నాడు, నీ తమ్ముడు పెళ్లి కాకుండా ఒక అమ్మాయిని ఇంట్లో పెట్టుకొని పిల్లల్ని కూడా కన్నాడు, నువ్వు నైతిక విలువల గురించి మాకేం చెప్తావు, నీకు అర్హత ఉందా ఫస్ట్ అని కొన్ని మహిళా సంఘాలు ప్రశ్నించడం. ఇవన్నీ ఏంటంటే రాజకీయ కారణాల వల్ల. మామూలుగా సినిమా హీరో అయి ఉంటే ఇతర వ్యక్తులైతే వాళ్ళ వ్యక్తిగత విషయం వాళ్ళ ఇష్టం, వాళ్ళ వ్యక్తిగత విషయం అది. కానీ ఎప్పుడైతే రాజకీయాల్లోకి వస్తే ఏమవుతుందంటే పబ్లిక్ ఫిగర్స్కి ఉండే కొన్ని సమస్యలు ఇవే. వాళ్ళు ఎప్పుడైతే పబ్లిక్ ఫిగర్స్ ఉంటారో, ఈ యొక్క సినిమా హీరోలు, రాజకీయ నాయకులు ఇలా ఉంటారో,
తప్పనిసరిగా కూడా కొన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక చిరంజీవి గారు విమర్శలు ఎదుర్కొన్నారు. ఏదంటే పవన్ కళ్యాణ్ గారు పెళ్లి కాకుండా అమ్మాయిని ఇంట్లో ఎలా పెట్టుకుంటాడు, దాని బంధాన్ని ఏమంటాడు, ఉంచుకున్నాడా, ఈ విధంగా చాలా అసభ్యకరమైన మాటలు మాట్లాడటం జరిగింది. ఇక తీవ్రమైనటువంటి బాధపడి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే, పవన్ కళ్యాణ్ గారికి తన అన్న అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రాణం. ఆయన తన అన్న వదిలిని ఒక దైవ స్వరూపులుగా భావిస్తున్నారు అతను. వాళ్ళ వదిన అంటే పవన్ కళ్యాణ్ గారికి ప్రాణంతో సమానం. ఆవిడ ఒక దేవతలాగా కాళ్ళకు దండం పెడతారు. తన తల్లి తర్వాత తల్లి వంటిది తన వదిన అని పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. మరి తనకు అంత ప్రాణంగా ఉన్నటువంటి తన అన్నయ్య మాటలు పడుతూ ఉంటే రాజకీయాలలో ఇక పవన్ కళ్యాణ్ గారు ఎంతో బాధపడి తన వల్ల తన అన్నయ్యటువంటి చిరంజీవి గారి చెడ్డ పేరు రాకూడదు అని చెప్పేసి వెంటనే రేణుదేశాన్ని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వివాహం అంటే ఆల్రెడీ వాళ్ళు చాలా సంవత్సరాల్లో కలిసి ఉన్నారు. చిల్డ్రన్ కూడా ఉన్నారు కదా, చిల్డ్రన్ కూడా పుట్టారు. అయినప్పటికి కూడా ఆ యొక్క చిల్డ్రన్ని పెట్టుకొని కూడా మళ్ళీ పెళ్లి చేసుకుందాం పర్లేదు అని కూడా నిర్ణయానికి వచ్చాడు. ఎందుకంటే ఇటువంటి విమర్శలు రాకూడదు అనే ఉద్దేశంతో వెంటనే ఏం చేశాడంటే తన భార్యకి, అంటే మొదటి భార్య, ఆమె విడాకులు ఇవ్వట్లేదు. దాదాపు 5 కోట్ల రూపాయలు ఆమెకు పే చేసి భరణం కింద అఫీషియల్గా చట్టపరంగా కూడా విడాకులు తీసుకున్నాడు అని అంటారు. తర్వాత ఇతను రేణుదేశాయిని తన పిల్లల సమక్షంలోనే వివాహం చేసుకున్నాడు, ద్వితీయ వివాహం. తర్వాత కూడా కొంతకాలం గడుస్తూ వచ్చింది. ఈ సందర్భంలో ఏమైందంటే క్రమక్రమంగా అతను ఒక గొప్ప హీరోగా ఎదిగాడు పవన్ కళ్యాణ్ గారు తన ప్రయాణంలో. ఈరోజు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటారు ఆయన్ని. ఆయన సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా కానీ డబ్బులు వస్తాయి నిర్మాతలకి, అది ఆయన ప్రత్యేకత. సినిమా ఫ్లాప్ అయినా సరే వాళ్ళ పెట్టుబడి వాళ్ళ వెనక్కి వచ్చేస్తుంది. అది పవన్ కళ్యాణ్ గారి గొప్ప విషయం. అందుకనే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కంటిన్యూగా ఉంటాయి. ఆ పాటల ద్వారా, ఫైట్స్ ద్వారా, యాక్షన్ ద్వారా. సినిమా హిట్ అయితే బాగా డబ్బులు వస్తాయి, సినిమా ఫ్లాప్ అయినా సరే వాళ్ళకి కొంత డబ్బులు వస్తాయి. అది పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటారు. తన ప్రయాణంలో, తన జీవిత ప్రయాణంలో లెజునోవా అనేటువంటి ఆమె అతనికి పరిచయం అయింది. ఈ లెజునోవా అనేటువంటి ఆమె రష్యాకు చెందినటువంటి ఆమె వల్ల, రష్యా అనేది సోవియట్ యూనియన్లో పార్ట్గా ఉండేది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమై రష్యా అనేది ఒక దేశంగా ఏర్పడింది. ఇంకా అనేక చిన్న చిన్న దేశాలుగా ముక్కలుగా ఏర్పడింది. అది కొంత ఆర్థిక సంక్షోభంలో కూడా ఉండేది ఆ దేశం. ఈ సందర్భంలో అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కోసం రకరకాల వృత్తుల్లో ఉండేవాళ్ళు. ఈ యొక్క లెజునోవా అనేటువంటి ఆమెకి ఈ యొక్క యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. ఎందుకంటే ఆమె చాలా అందంగా ఉంటుంది లెజునోవా. ఈ యొక్క నటనాటి ఆసక్తి ఉండటం వల్ల తను నటన వృత్తిలోకి వచ్చేసింది. థియేటర్ ఆర్ట్స్లోకి క్రమంగా కూడా డ్యాన్స్ కూడా నేర్చుకుంది, నృత్యం కూడా మంచిగా నేర్చుకొని ఒక నృత్య కళాకారిణిగా, ఒక ఒక పర్సన్గా యాక్ట్ చేస్తూ అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ రష్యాలో ఉండేటువంటి విధానాల ద్వారా నటిస్తూ ఒక రకమైన జీవితం గడుపుతున్నారు. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారికి లెజునోవా గారికి మధ్య పరిచయం ఏర్పడింది. అది ఎలా జరిగిందంటే, ఇతను ఒక సినిమాలో యాక్ట్ చేస్తుంటే డ్యాన్స్గా ఒక డ్యాన్స్లో చాలామంది డ్యాన్సర్స్ కావాలి. అది రష్యాలో షూటింగ్ తీశారు. ఆ టైంలో రష్యాలో షూటింగ్ తీసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మన డాన్సర్ ప్లస్ అక్కడ లోకల్ డాన్సర్స్ చాలామంది పిలవటం జరిగింది. ఆ సందర్భంలో కూడా ఈ లెజునోవా ఒక డాన్సర్, అందులో ఆ పాటలో ఆమె ఒక డాన్సర్, ఆమె ఒక పర్సన్. కానీ పవన్ కళ్యాణ్ గారి దృష్టిని ఆకర్షించింది ఆమె. ఎలాగంటే అక్కడ కొన్ని వందల మంది ఉన్నారు కదా డాన్సర్స్. సాధారణంగా సినిమా ఫీల్డ్ కానీ నటన ఫీల్డ్ వచ్చిన వాళ్ళు అందంగానే ఉంటారు. యాక్టింగ్ చేయడానికి ఒకళ్ళు వచ్చారంటే ఖచ్చితంగా అందంగా ఉండేవాళ్ళే వస్తారు. వాళ్ళ ముఖంలో గ్లో ఉంటుంది. ముఖంలో గ్లో ఉన్నవాళ్ళే నటించాలని అనుకుంటారు, లేకపోతే అసలు అనుకోరు. మనకెందుకులే వేరే జాబులు చేసుకుందాం అనుకుంటారు. ఆమెలో అందం ఉంది. ఇంకా అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరిలో కూడా అందరూ అందగత్తెలే ఉన్నారు. కానీ లెజునోవా అనేటువంటి ఆమె ప్రత్యేకంగా కూడా పవన్ కళ్యాణ్ యొక్క దృష్టిని ఆకర్షించింది. కారణం ఏంటంటే ఆమెకు ఉండేటువంటి గొప్ప వ్యక్తిత్వం, ఆమె స్వభావం కానీ, ఆమె మాట్లాడే విధానం కానీ, ఆమె యొక్క డిసిప్లైన్ కానీ, ఆమె యొక్క స్వభావం చూసి అతను ఆమె పట్ల తీవ్రంగా ఆకర్షితుడయ్యాడు పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు ఎంతగానో నచ్చడం వల్ల తనని కూడా ఇక్కడ మన తెలుగు రాష్ట్రానికి కూడా తీసుకొచ్చి కొన్ని అవకాశాలు కూడా ఆమె కల్పించారు. కాలక్రమేణా ఏంటంటే ఆమె స్వభావంతో,
తన యొక్క చక్కటి ప్రవర్తనతో చాలా మంచి అమ్మాయి ఈ అమ్మాయి అనేటువంటి అభిప్రాయం కూడా పవన్ కళ్యాణ్కి వచ్చింది. మరి అంత అందంగా ఉండి అంత మంచి ఇలా అమ్మాయిని కూడా ఎవరు వదులుకోరు కదా. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఆమెను వివాహం చేసుకోవాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక పెద్ద స్టార్ హీరో తలుచుకుంటే వందల మంది అమ్మాయిలతో అతనికి డ్యాన్స్ ద్వారా అనేక మంది కూడా పరిచయాలు అవుతుంటారు. కానీ ప్రత్యేకంగా ఒక వ్యక్తి అంత వందల మందిలో సెలెక్ట్ ఎలా చేశారంటే అది ఆమె యొక్క గొప్ప ఇక సిన్సియర్ స్వభావము, ఆమె డిసిప్లైన్, వాటి వల్ల అతను ఆకర్షితున్నాడు. మరి ఎవరు వివాహం చేసుకోవాలంటే మరి ఎలా? ఆల్రెడీ పెళ్ళయింది కదా, 2 వివాహాలు అయి ఉన్నాయి. ఇతను ఆ పట్ల ప్రేమ కలిగిందని తెలిసినటువంటి ఆ యొక్క రేణు దేశాయ్ కూడా నిజంగా వాళ్ళిద్దరి మధ్య, రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ మధ్య, రాధాకృష్ణుల మధ్య ఉండేటువంటి ప్రేమ ఉంది వాళ్ళ మధ్య. రేణు దేశాయ్ గారికి పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం. పవన్ కళ్యాణ్ గారి కోసం రేణు దేశాయ్ ఏమైనా చేస్తుంది, అంత ప్రాణం ఆమెకి. తను మరో మహిళ అంటే ఇష్టమని తెలిసిన వెంటనే ఆమె ఏం చేసిందంటే సరే నేనే వెళ్ళిపోతాను అని పవన్ కళ్యాణ్ గారు కూడా అఫీషియల్గా ఎంతో హుందాగా తను ఇతని దగ్గర నుంచి దూరం అయిపోయింది. ఇప్పటికి కూడా ఆమె వస్తుంది, ఆమె కుమారులు కూడా పవన్ కళ్యాణ్ గారికి వస్తుంటారు. ఆ రేణు దేశాయ్ గారికి, ఈ పవన్ కళ్యాణ్ గారికి, రేణు దేశాయ్కి పుట్టినటువంటి చిల్డ్రన్కి, వీళ్ళకి కూడా రేణు దేశాయ్ ఈ పవన్ కళ్యాణ్ గారు తగినటువంటి అమౌంట్ ఇవ్వటం ద్వారా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ జీవితం సాఫీగా కొనసాగే విధంగా కూడా అరేంజ్మెంట్ చేశారు. ఇతనిక లెజునోవా అనేటువంటి తృతీయ వివాహం చేసుకున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన అద్భుతమైన విషయం ఏంటంటే ఈ లెజునోవా అనేటువంటి ఆమె రష్యాకు చెందినటువంటి ఆమె అయ్యుండి అక్కడ ప్రముఖ మతం క్రిస్టియన్ మతం. భారతదేశంలో హిందూ మతం ప్రముఖ మతం, పెద్ద మతం, ప్రముఖ మతం. రష్యాలో మటుకు పెద్ద మతం, ప్రముఖ మతం, అగ్రకులాలు ఉంటారు కదా, అగ్రకులాలు అగ్రమతాలు అంటారు. రష్యాలో అగ్రమతము క్రిస్టియన్ మతం. అక్కడ ఆమె వచ్చింది పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది. కానీ తాను క్రిస్టియన్ని అనేటువంటి విధానం ఎక్కడ చూపించాల. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారితో వివాహం అయిందో పూర్తి హిందూ స్త్రీలాగా మారిపోయింది. చక్కగా చీర కట్టుకోవటం, చక్కగా బొట్టు పెట్టుకోవటం, హిందూ సాంప్రదాయాల్ని 100% ఆమె ఫాలో అయింది. అది లెజునోవా గారి యొక్క గొప్పతనం. అప్పుడు అందరికీ అనిపించింది పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా సెలెక్ట్ చేశారు. చాలామంది అనుకుంటారు మోజులు పడి బాగా వదిలేశాడు, వేరే దాన్ని చేసుకున్నాడు, ఇట్లా కొంతమంది కామెంట్స్ చేస్తుంటారు అప్పుడప్పుడు వ్యతిరేక పార్టీ వాళ్ళు. కానీ పవన్ కళ్యాణ్ గారు సరైనటువంటి మనిషిని సెలెక్ట్ చేసుకున్నాడు అనేటువంటి విధానం కూడా ఆమె నిరూపించింది. ఆమె ఎంతో హుందాగా ఉంటుంది, ఎవరితో కూడా తప్పుగా ప్రవర్తించదు, అందరితో మంచిగా స్నేహితంగా ఉంటుంది, మంచిగా మాట్లాడుతుంది, అనవసరంగా ఎవరితో బయట వాళ్ళతో మాట్లాడదు. పవన్ కళ్యాణ్ గారి భార్య లెజునోవా అంటే ఆమె ఎంతో హుందాతనం మెయింటైన్ చేసింది. వాళ్ళకు కూడా చిల్డ్రన్ కలిగారు. తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని వ్యాపారాలు అయితేనేవి అవి కూడా తను అప్పగించడం ద్వారా ఈమె కొంత కూడా చేద్దామని కూడా ప్రయత్నం చేశారు. కొన్ని ఆస్తులు కూడా ఆవిడ పేరు మీద కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా లెజునోవా గారికి చదువు అంటే ఎక్కువ ఇంట్రెస్ట్. అందువల్ల ఆమె సింగపూర్కి వెళ్ళి అక్కడ కొంత చదువు కూడా చదువుతున్నది. ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్, గ్రాడ్యుయేషన్ స్టడీస్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇవన్నీ కూడా ఆమె చదువుతుంది అక్కడ. సో ఇప్పుడు ఏమో అక్కడికి వెళ్ళినప్పుడు తన కుమారుడిని కూడా తీసుకొని వెళ్ళింది. కుమారుడు తీసుకుని అక్కడికి అక్కడ జీవితం గడుపుతున్నది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్లో టీడీపీ పార్టీతో కలిసి కూటమి ఏర్పాటు చేసుకొని ఎలక్షన్లో పోటీ చేయడం ద్వారా బ్రహ్మాండంగా గెలిచారు. ఇప్పుడు ఏమైందంటే ఈయన ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పటికీ కూడా తనకు ఉండేటువంటి ప్రత్యేకమైన అభిప్రాయాల ద్వారా బలమైనటువంటి యొక్క రాజకీయ నాయకుడు అని అనిపించుకోవాలని తపనతో ఈయన పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మంలో కూడా ఎంటర్ అవ్వడం జరిగింది. తన సనాతన ధర్మ బోర్డుని ఏర్పాటు చేస్తానని, అది కూడా జాతీయ స్థాయిలో కూడా సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేస్తాననే మాట పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఎందుకని అనేటువంటి విశ్లేషణ జరుగుతున్నది. కారణం ఏంటంటే బీజేపీ పార్టీ అగ్రనేతలతో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి అన్న చిరంజీవి గారు కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాకుండా జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి ఒక ఎంపీగా వెళ్ళి ఇక ఉప ప్రధానమంత్రి, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్
డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాకుండా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అటువంటి స్థాయికి వెళ్ళాలి జాతీయ స్థాయిలో అనేది ఈయన ప్రజెంట్ ఉన్నటువంటి కోరిక. అది త్వరలో నెరవేరొచ్చు అని భావిస్తున్నారు ఆయన అభిమానులు. అందుకనే ఈయన సనాతన ధర్మ బోర్డు అనేది, ఆయన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఆయన అయితే ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తారని చెప్పాలి కదా, అలా చెప్పలేదు. జాతీయ స్థాయిలో దేశం మొత్తం కలిపి సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేస్తాను, సనాతన ధర్మాన్ని కాపాడడానికి అభివృద్ధి చేయడానికి నేను ప్రయత్నం చేస్తానని పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మరి భవిష్యత్తులో ఆయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అవుతామని కోరిక వల్ల అయి ఉండొచ్చు. సో ఇక్కడ ఈ సందర్భంలో కూడా కొన్ని వివాదాల్లో కూడా ఆయన ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. అవి ఏంటంటే తన యొక్క ఉపన్యాసంలో తను హిందూ ధర్మాన్ని కాపాడడానికి కూడా సనాతన ధర్మాన్ని కాపాడుతుండడానికి ఉండాలని చెప్పేస్తూ ముస్లిం మతం వాళ్ళు కూడా అంతకుముందు కొంతమంది రాజకీయ నాయకులు చేసినటువంటి కామెంట్స్ని కూడా విశదీకరిస్తూ హిందువులకు కూడా ఇప్పుడు బలంగా ఉన్నాము, మేము కూడా ఎవరైనా మా మీద దాడి చేస్తే, ఇదివరకు ఒక ఆయన అన్నాడు అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ తమ్ముడు అనడం జరిగింది, తాకు 10 నిమిషాలు టైం ఇస్తే హిందువులు అంతా చూస్తాం అని ఒక ముస్లిం నాయకుడు అన్నాడు. దాని మీద అప్పుడు కేసు అయింది, పోలీస్ కేసు అయింది. ఆయన కొంతకాలం చట్టపరమైన ఇబ్బందులు అయింది ఆయనకి, ఎవరు అక్బరుద్దీన్ ఓవైసీకి. దాన్ని ఉటంకిస్తూ ఈయన ఇప్పుడు హిందువులందరూ కూడా ఎంతో ఐకమత్యంతో ఉన్నారు, సనాతన ధర్మాన్ని కాపాడాలని ఉద్దేశం ఉన్నారు అని ముస్లిమ్స్లకు కూడా హెచ్చరించాడు ఆయన. అంతేకాకుండా క్రిస్టియన్ మతం వారికి కూడా చెప్పాడు, ఇప్పుడు హిందువులం కూడా మేము బలంగా ఉన్నాము, ఇక్కడ అన్ని మతాలను ఆదరిస్తాము, తన సనాతన ధర్మం అభివృద్ధి చేస్తున్నాం అని ఇతర మతం వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో ఆయన కొంతమంది శత్రువులు ఏర్పడ్డారు అని అంటారు. కొంతమంది ముస్లింలలో అయితేనేమి, కొంతమంది క్రిస్టియన్లు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారికి కొంతమంది కొత్త శత్రువులు ఏర్పడ్డారు కొత్తగా అనేటువంటిది కూడా బయటకు వస్తుంది. సో శత్రువులు ఏమైనా అటాక్ చేశారో అనేది తెలియదు, లేక తనంతటా దానికి జరిగిందో తెలియదు, కానీ మొత్తం మీద సింగపూర్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క కుమారుడు ఒక స్కూల్లో ఉన్నాడు. ఆ స్కూల్ ఏంటంటే మన మామూలుగా చిన్నపిల్లలు మన భారతదేశంలో అయితే ఏం చేస్తారు, ఒక అరౌండ్ 8 years వాళ్ళు ఏదో ఎల్కేజీ యూకేజీ 1వ తరగతి 2వ తరగతి, ఆయన టమోటా కుకింగ్ స్కూల్లో ఉన్నాడట. ఈ టమోటా కుకింగ్ స్కూల్ అనే స్కూల్లో 8 years పిల్లవాడు ఎలా ఉన్నాడో అర్థం కాలేదు. అది ఒక నిజంగా విచిత్రమైన విషయంలాగా ఉంది. ఈ టమోటా కుకింగ్ స్కూల్, ఇందులో పిల్లవాడు ఉంటే అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది. సాధారణంగా సింగపూర్లో అగ్ని ప్రమాదాలు అనేటువంటివి జరగవు. సింగపూర్ అనేటువంటి దాదాపుగా అభివృద్ధి చెందినటువంటి దేశం అది. అక్కడ విధానాలు చాలా బలంగా ఉంటాయి, హై సెక్యూరిటీ ఉంటుంది. ఈ అగ్ని ప్రమాదం జరగడానికి అవకాశాలు చాలా తక్కువ. మరి అటువంటిది ఒక విఐపీస్ ఉన్న ప్లేస్లో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే మామూలు మనిషి కాదు కదా, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఒక రాష్ట్రానికి, భారతదేశంలోనే ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, దానికి ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే ఒక రాజు లాంటి వాడే. ఆయన కుమారుడు ఉన్నటువంటి చోట అగ్ని ప్రమాదం జరగటం ఏంటి? ఇది నిజంగా కూడా ఆలోచించాల్సిన విషయం. విద్రోహ శక్తుల వల్ల జరిగిందా, లేదంటే నిజంగా యాక్సిడెంట్ వల్ల జరిగిందా అనేటువంటిది అక్కడ స్థానికులు పోలీసులు కూడా నిర్ణయిస్తారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే పొరపాటునే జరిగింది ఈ అగ్ని ప్రమాదం. సరే ఒప్పుకుందాం, పొరపాటునే జరిగింది. ఆ యొక్క పిల్లవాడికి తీవ్రమైనటువంటి గాయాలయ్యి ఇక హాస్పిటల్ పాలైపోయాడు. ఏ పరిస్థితి అంటే లైఫ్ అండ్ డెత్. సాధారణంగా మనం హాస్పిటల్లో చూస్తూనే ఉంటాం, ఈ పేషెంట్ సీరియస్గా ఉంటాడు, డాక్టర్ వచ్చి అబ్బాయి ఏం పర్వాలేదండి, పర్లేదు ఇలా చెప్తుంటారు డాక్టర్స్. ఎందుకనంటే నిజంగా సీరియస్ అని చెప్తే వాళ్ళు భయపడతారేమో అనే ఉద్దేశంతో. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారి కుమారుడికి సీరియస్ అయింది, అగ్ని ప్రమాదం ద్వారా సీరియస్గా గాయాలైనవి. ఆయన్ని సపరేట్గా ఇన్సెంటివ్ కేర్ యూనిట్లో చేర్చారు. ఓకే, నిజంగా పెద్ద ప్రమాదం అది. అది సీరియస్ అయింది, కొంచెం హెల్త్ అనేది క్యూర్ అయింది. ఇష్యూస్ చాలా పెద్ద హెల్త్ ఇష్యూ అయింది, చిన్నది కాదు. పైకి చిన్న ప్రాబ్లం కాదు, అది పెద్ద ప్రాబ్లం అయింది. ఎందుకంటే అనేక మంది పిల్లలు గాయపడ్డారంటే చిన్న విషయం అది. ఎంత పెద్ద మంట వస్తే అనేక మంది గాయపడతారు. ఇతని మీద పెద్ద గాయం అయింది, బాగానే అతనికి బర్న్ అయింది. సో ఇతని దాచిపెట్టినప్పుడు ఇతని వెంటనే కూడా, అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గొప్ప విషయం ఏంటంటే ఆయన వెంటనే వెళ్ళాల. ఆ సమయంలో ఆయన అడవి బాట కార్యక్రమంలో ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ పర్యాటక రంగాన్ని కేరళలో లాగా అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్కమ్ని డెవలప్ చేయాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చేయాలి అనేటువంటి తపనలో ఉన్నాడు ఆయన. అటువంటి సందర్భంలో ఈ విషయం తెలిసింది. వెంటనే అతను బాధపడి కూడా అలాని వెంటనే వెళ్లకుండా తన యొక్క కార్యక్రమం కూడా పూర్తి చేసుకొని
కొన్ని కొన్ని వాటిని కూడా పక్కన పెట్టి ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేసి అప్పుడు కూడా తను అక్కడికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. కానీ ఈయన అన్నయ్యేటటువంటి చిరంజీవి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వెళ్ళారు. వెళ్ళి చూసి వాళ్ళు తీవ్రమైన దుఃఖానికి లోనయ్యారు. అయ్యో ఇంత ప్రాబ్లం జరిగింది ఏంటని. ఇంకా ఆ సందర్భంలో ఆమె ఏం చేయాలో తెలియదు. లైఫ్ అండ్ డెత్ సమస్య. వెంటనే ఆమె తీవ్రంగా కూడా బాధపడి ఏం చేయాలి ఇందా చెప్పినాను కదా నేను, డాక్టర్స్ 24 అవర్స్ అని 48 అవర్స్ అని టైం ఇస్తారు, తర్వాతే చెప్తామంటే ఏ విషయం అంటారు. అటువంటి పరిస్థితి. ఇక మెగాస్టార్ చిరంజీవి గారి తల్లి గారి యొక్క వాళ్ళ సలహా వల్ల ఆమె వెంటనే కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కూడా మొక్కోవటం జరిగింది. ఎందుకంటే తన కుమారుడు చాలా సీరియస్ పొజిషన్లో ఉన్నాడు. అతనికి కనుక మంచిగా అయ్యి చక్కగా ఆవిడ కోలుకుంటే, ప్రాణగండం లేకపోతే నేను వచ్చి మీ దర్శనం చేసుకుంటాను స్వామి, తలనీలాలు సమర్పిస్తాను స్వామి అని కూడా మొక్కోవడం జరిగింది. ఈ యొక్క ఆడవాళ్ళు అనేటువంటి వాళ్ళు సాధారణంగా తలనీలాలు ఇవ్వరు. వాళ్ళకి తమ శరీర అందం మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. అందులో తమ యొక్క జుట్టు అనేది తమ అందానికి నిదర్శనం అని కూడా భావిస్తూ ఉంటారు. కాబట్టి సాధారణంగా ఏంటంటే మగవాళ్ళు తలనీలాలు ఇస్తారు కానీ ఆడవాళ్ళు ఇవ్వరు. 3 కత్తెలని రకరకాలుగా చేస్తుంటారు. సో ఈమె తన జుట్టు కూడా ఇస్తానని అని కూడా మొక్కుందంటే ఆమె ఎంత ప్రమాదంలో ఉంటే అలా కోరుకుంటుంది. అది ఆమె ప్రేమకు నిదర్శనం. అది తన కుమారుడి మీద తనకున్నటువంటి ప్రేమకు నిదర్శనం. ఆమె ఆ విధంగా కూడా స్వామివారికి మొక్కుంది. అది కూడా అదృష్టవశాత్తు స్వామివారి కటాక్షం వల్ల, డాక్టర్ల యొక్క కృషి వల్ల కూడా ఆ పిల్లవాడికి ప్రాణగండం తప్పింది. అతను ప్రాణగండం తప్పి కొంత రికవర్ అయ్యాడు. వెంటనే ఆమె ఎంతో సంతోషంతో వెంటనే కూడా అక్కడి నుంచి కూడా భారతదేశానికి వచ్చి మన యొక్క తిరుపతికి వచ్చి ఇక పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచన మేరకు ఆమె ఎంతో పద్ధతితో హిందూ మత సాంప్రదాయాలను భావిస్తూ, హిందూ మతాన్ని గౌరవిస్తూ ఈ యొక్క తిరుమలలో అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలు ఉన్నాయి. ఏంటంటే ఇతర మతస్థులు వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలి. ఆమెకి స్వామివారి మీద భక్తి ఉంది, మీ మత విశ్వాసాలను గౌరవిస్తామని డిక్లరేషన్ ఇచ్చి మాత్రమే వెళ్ళాలి. కొంతమంది పొగరున్నటువంటి రాజకీయ నాయకులు అలా డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్తారని కూడా ఉన్నది అక్కడ కామెంట్స్. కానీ లెజనోవా గారు ఆమె క్రిస్టియన్ అయినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళి తిరుపతి దేవస్థానం వారి సూచనలన్నీ పాటించి స్వామివారి పట్ల భక్తి ఉన్నది అని ఒక డిక్లరేషన్ మీద సంతకం పెట్టి అక్కడికి వెళ్ళి తన తలనీలాలు కూడా సమర్పించింది. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. తర్వాత కూడా ఆమె వెళ్ళిపోయి మరుసటి రోజు తన స్నానం అంతా కూడా చేసి మంచిగా మరలా కూడా చక్కటి హిందూ సాంప్రదాయాన్ని ప్రతిబింబించేటువంటి బట్టలు కూడా కట్టుకొని వచ్చి, చీర కట్టుకొని వచ్చి చక్కగా కూడా స్వామివారి యొక్క దర్శనం చేసుకుంది. ఈ యొక్క డిక్లరేషన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా పూర్తి చేస్తూ తిరుమల దేవస్థానం ఆ సూచనలన్నీ కూడా పాటిస్తూ, అంతేకాకుండా తన కుమారుడి పేరు మీద ఆ ఒకరోజు అన్నదానం దాదాపు 17 లక్షల రూపాయలు ఆమె విరాళం ఇచ్చింది. తను స్వయంగా కూడా భక్తులకు వడ్డించింది, తను స్వీకరించింది. సో ఇదంతా చాలా గొప్ప విషయం. లెజనోవా గారిని కూడా అందరూ కూడా అభినందిస్తున్నారు. ఇదివరకు బ్రిటిష్ వాళ్ళ టైంలో అనీ బెసెంట్ అని ఒక ఆమె ఉండేది. ఆమె బ్రిటిష్ ఆమె అయినప్పటికీ కూడా హిందూ మత సాంప్రదాయాలు కూడా ఎంతో గౌరవించింది. ఇప్పుడు మన వాళ్ళే కొంతమంది పాటించట్లేదు. కానీ ఈమె రష్యాకు చెందినట్టు అయినప్పటికి కూడా చక్కగా కూడా హిందూ మత సాంప్రదాయాన్ని గౌరవిస్తూ వచ్చింది. దీని మీద కొంతమంది కూడా వ్యతిరేకులు కూడా ట్రోలింగ్ చేశారు. ఆమె ఎలా భోజనం చేస్తుంది క్రిస్టియన్ అయి ఉండి అనేటువంటి మార్గాలు. ఆమె భగవంతుడి పట్ల భక్తి ఉన్నదని డిక్లరేషన్ ఇచ్చినప్పుడు తన మతం తను పాటిస్తూ ఇతరుల మతాలను గౌరవించాలి. అది లౌకిక రాజ్యం సిద్ధాంతం. సో మేము ఇప్పుడు లెజనోవా గారికి కూడా హిందూ మతం తరపున మేము ఆహ్వానం తెలుపుతున్నాం. లెజనోవా గారు, యు ఆర్ మోస్ట్ వెల్కమ్ ఇంటూ అవర్ హిందూ రిలిజియన్. లెజనోవా గారు ఇటువంటి విమర్శకుల నోళ్ళు మూయించాలంటే మీకు కనుక హిందూ మతం మీద గౌరవం ఉండి అభిప్రాయం కనుకుంటే మీరు మా హిందూ మతంలో మారండి అని కూడా ఆమెకు ఆహ్వానం తెలుపుతున్నాం. లెజనోవా గారు ఇప్పుడు క్రిస్టియన్ మతంలో ఉన్నారు కాబట్టి క్రిస్టియన్గా ఉన్నటువంటి లెజనోవా గారు హిందూ మతంలోకి మారండి అని మేము ఆహ్వానిస్తున్నాం. ఆమెకి హిందూ మతంలో చేరితే ఎంతో సంతోషిస్తాం. అంతేకాకుండా ఇప్పుడు ఈమె చేసినటువంటి తిరుపతి దేవస్థానం పర్యటన వల్ల, స్వామివారి దర్శనం చేసుకోవటం వల్ల
ఆమెకి కొన్ని కోట్ల మంది అభిమానులు ఏర్పడ్డారు. చాలామంది ఇప్పుడు పవర్ స్టార్ అభిమానులు అందరూ ఏమంటున్నారంటే, హిందూ సంఘాల వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, ఈమెను హిందూ మతంలో ఆహ్వానిస్తున్నాం, అంతేకాకుండా లెజనోవా గారు రాజకీయాల్లోకి కూడా రావాలి అని కూడా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు కనుక ఆమె రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా ఒక ఎంపీగా ఆమె సెలెక్ట్ అవ్వచ్చు. దీనికి ఎలా చెప్తున్నామంటే, సోనియా గాంధీ గారి గురించి ఉదాహరణ చెప్తున్నాం. సోనియా గాంధీ గారు ఇటలీ నుంచి వచ్చారు. ఆమె పుట్టుకరీత్యా క్రిస్టియను, కానీ రాజీవ్ గాంధీని వివాహం చేసుకున్నారు. భారతదేశంలో ఉన్నారు. ఇప్పుడు ఆమె ఎలక్షన్లో పోటీ చేసి ఒక ఎంపీగా ఉన్నారు. ఒక సోనియా గాంధీ లాగా ఆదర్శంగా తీసుకొని లెజనోవా గారు కూడా రాజకీయాల్లోకి రావాలి. ఆమె ఇటలీ నుంచి వచ్చారు, ఈమె రష్యా నుంచి వచ్చారు. ఇప్పుడేమో హిందూ మతంలోకి మారి ఈమె ఇక్కడ ఎంపీగా ఎలక్ట్ అయ్యి జాతీయ స్థాయి రాజకీయాల్లో కానీ లేకపోతే లోకల్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయినా సరే మీ యొక్క విలువైనటువంటి సేవను మాకు అందజేయాలి అని కూడా ఆమె కోరుతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ.